ప్రభువునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, మనము సామెతల గ్రంథంపై దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని కృపను బట్టి మనము ఇప్పటి వరకు సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 19వ వచనం వరకు ధ్యానం చేశాం. ఈరోజు మనము సామెతల గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం నుండి చివరి వరకు అంటే 33వ వచనం వరకు ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన అంశం ఏంటంటే జ్ఞాన పిలుపు, దాని ఫలితాలు లేక ఫలితం. ఇందులో మనము మొదటిగా సామెతల గ్రంథం 1వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు మొదటి భాగంగా చూస్తాం. ఇందులో జ్ఞానము యొక్క పిలుపు లేక స్వరం, జ్ఞానము ఎలా పిలుస్తుందో, ఎక్కడి నుండి పిలుస్తుందో మనం చూడబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సామెతల గ్రంథంపై వాక్యము నేర్చుకునే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ వాక్యం వింటుండగా అందరి మనసు వాక్యం మీద నిలిపి బహు శ్రద్ధాభయభక్తులు కలిగి వాక్యం వినే భాగ్యం అందరికి ఇమ్మని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, జ్ఞానం యొక్క పిలుపు లేక స్వరము ఎక్కడ నుండి వినబడుతుందో చూద్దాం. 20వ వచనం. 20వ వచనములో జ్ఞానస్వరము వీధులలో కేకలు వేయుచున్నది, జ్ఞానస్వరం సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. 21వ వచనం. జ్ఞానస్వరం గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. జ్ఞానస్వరము పూరద్వారములలోను పట్టణములోను ప్రసురించుచు తెలియజేయుచున్నది. దీని భావము ఏమిటనగా, దేవుని స్వరము అనగా జ్ఞానమైన యేసుక్రీస్తు స్వరము అనేక రీతులుగా నీతో నాతో మాట్లాడుచున్నది. దేవుని బిడ్డలారా, టెలివిజన్ ద్వారా, రేడియో ద్వారా, కరపత్రికల ద్వారా, ఇంటింటి సువార్త ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా అనేక రీతులుగా జ్ఞానస్వరము వినబడుతుంది. జ్ఞానమైన యేసుక్రీస్తు, జ్ఞానమైన వాక్యమైన దేవుడు నీతో నాతో ఏమని మాట్లాడుతున్నాడు చూద్దాం. 22వ వచనంలో ఎట్లనగా, జ్ఞానము లేనివారులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరు ఎన్నాళ్ళు అపహాసము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు? దీని భావం ఏమిటనగా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు సైనికులు అపహసించారు, ఆయన్ని తోలనాడారు. అదేవిధంగా ఈరోజు వాక్యమైన యేసుక్రీస్తును ఎంతోమంది అపహసిస్తున్నారు, తోలనాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ప్రభువుని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని బిడ్డ, ఆలోచన చేయి. ఆనాడు యేసు ప్రభువుని అలా నిర్లక్ష్యం చేసినటువంటి వారి గతి ఏమైంది? అయ్యో, వారు నశించారు. మీకు ఒక రహస్యం తెలుసా? యేసు ప్రభువుని ఒక వ్యక్తి శూలంతో పొడిచాడు. ఆ వ్యక్తి పొడిచిన వెంటనే అతడు రోమా సైనికుడు, లాంగిమస్ పేరు. రక్తము కళ్ళల్లో పడింది. అతనికి కంటి జబ్బు వెంటనే పోయింది. అప్పుడు దాకా దూషించిన ఆ వ్యక్తి, అప్పుడు దాకా నోటికొచ్చినట్టు మాట్లాడిన ఆ వ్యక్తి ఉన్నపాటున జ్ఞానమైన యేసుక్రీస్తు ఆ వాక్య స్వరాన్ని గుర్తించి యేసు ప్రభువుని అంగీకరించాడు. దేవుని బిడ్డ, నువ్వెన్నోసార్లు నీ జీవితంలో నిర్లక్ష్యం చేసి ఉండవచ్చు, ఎన్నోసార్లు నువ్వు దేవుణ్ణి తోలనాడి ఉండవచ్చు, ఎన్నోసార్లు దూషించి ఉండవచ్చు, కానీ ఇంకా ఆ స్వరం నీకు వినబడుతూనే ఉంది. ఎంత ప్రేమిస్తున్నాడండి, ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను, ఎంత నీ కోసం తపన పడుతున్నాడు. నువ్వు నశించకూడదని, నువ్వు నరకానికి వెళ్ళకూడదని, నువ్వు నిత్యం ఆయనతో ఉండాలని ఆ స్వరము పిలుస్తుంది. అయితే మీరు అడగొచ్చు, అయ్యా, ఈ స్వరము పిలుపు యొక్క ఉద్దేశం ఏంటి? చెప్తాను. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనం, జ్ఞాన పిలుపు యొక్క ఉద్దేశము మనం చూడబోతున్నాం. 23వ వచనములో ఇలా రాయబడి ఉంది, నా గద్దింపు విని తిరుగుడి. ఇది మొదటి మాట. గద్దింపు అనగా దేవుడు ఎన్నోసార్లు అనేక రీతులుగా మనతో మాట్లాడతాడండి. కొన్నిసార్లు దేవుడు మనల్ని శ్రమల గుండా తీసుకెళ్తాడు, కష్టాల గుండా తీసుకెళ్తాడు. ఎందుకు అనంటే మనం ఆయన మాట వినాలని, ఆయనకి విధేయ చూపాలని. తల్లిదండ్రులు బిడ్డలు మాట వినకపోతే కొట్టినట్టు దేవుడు పరమ తండ్రి మనల్ని కొడతాడు. ఎందుకంటే
అప్పటికైనా సత్యం తెలుసుకుంటామని, ఆయన వైపుకు తిరుగుతామని. 23వ వచనంలో రెండో మాట, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ నా ఆత్మను మీ మీద కుమ్మరించేదను అంటే దీని భావము, ఎప్పుడైతే ఆయన గద్దింపుకు మనము లోబడతామో, ఆయన మాటకు ఎప్పుడైతే విధేయత చూపిస్తామో, పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి ఎందుకు వస్తామంటే 23వ వచనంలో, నా ఉపదేశము మీకు తెలిపేదను. ఇదండి, దేవుని వాక్యము ఎప్పుడు అర్థమవుతుంది, దేవుని వాక్యాన్ని ఎప్పుడు గుర్తిస్తాము, దేవుని వాక్యములోని భావాలు మనకెప్పుడు అర్థమవుతుంది, దేవుని వాక్యములో ఉన్న మాధుర్యము జుంటే తేనెల దారుల కంటే తీపిదనము ఎప్పుడు మన ఆత్మకు కలుగుతుంది? ఏమండి, పరిశుద్ధాత్మ ద్వారానే ఇది సాధ్యం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనువిప్పు కలిగించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యములోని స్వరము, జ్ఞానములోని స్వరము మనకు అర్థమయ్యేటట్టు చెప్పినప్పుడు, ఆహా, మన ఆనందానికి అద్దులుండవు. దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు ఎందుకు నిన్ను పిలుస్తున్నాడంటే 3 కారణాలు. 1, గద్దింపు ఎందుకు అంటే ఆయన ఆత్మ నీకివ్వడానికి. 2, ఆయన ఆత్మ ఎందుకు అనంటే ఆయన ఉపదేశమును గ్రహించడానికి. దేవుని బిడ్డ, నీవు నేను ఆ ఉపదేశాన్ని గ్రహించడానికే ప్రభు నిన్ను నన్ను ప్రతి దినము పిలుస్తూ ఉన్నాడు. అయితే మీరు అడగొచ్చు, అయ్యా ఎప్పటి నుంచో నేను తిరుగుబాటు చేస్తూ ఉన్నాను, ఇంకా తిరుగుబాటు చేస్తూనే ఉంటాను, అప్పుడు నా పరిస్థితి ఏంటి అని. లేదు, నేను తిరుగుబాటు చేయను, నేను వెంటనే గద్దింపుకు లోబడతాను, విధేయత చూపిస్తాను, లోబడతానంటే ఫలితం చూద్దాం. లోబడే వారి ఫలితం, లోబడన వారి ఫలితం. లోబడన వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో తర్వాత చూద్దాం. లోబడే వారి ఫలితం ఇప్పుడు చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం, జ్ఞాన పిలుపు యొక్క ఫలితం. 33వ వచనం గమనించండి, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, దేవుని వాక్యానికి లోబడితే, దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే, దేవుని వాక్యం హృదయంలో చేర్చుకుంటే, నువ్వు నేను ఎంత హాయిగా ఆనందంగా ఏమండి సురక్షితంగా దేవుని రాజ్యములో ఉంటాం. కష్టాలు లేని, కడగండ్లు లేని, కన్నీళ్లు లేని, బాధలు లేని, హింసలు లేని రాజ్యములో మనం ఉండబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. 33వ వచనములో ఏముందో చూడండి, వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా ఉండును, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, ఈరోజు మానవుడు అనుభవిస్తున్న వ్యాధి, బాధ, కరువు, కాటంకము, యుద్ధాలు, భయంకరమైన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. వాటికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? ప్రభు ఇలా చెప్పాడు, దేహమును చంపువానికి భయపడకుడి, ఆత్మను దేహమును 2 నరకములో నశింపచేయు దేవునికి మిక్కిలి భయపడండి. చూసారా, నీవు నేను ఆయన చేతిలో ఉన్నాం. ఆయన చేతిలో నుండి ఎవడు మనల్ని అపహరింపలేరు. దేవునికి మహిమ కలుగును కాక. నువ్వు ఆయన మాట వింటే, ఆయనకి లోబడితే, ఆయనకి విధేయత చూపిస్తే, దేవుని బిడ్డ, నువ్వు సురక్షితంగా ఉంటావు, నువ్వు క్షేమంగా ఉంటావు, నువ్వు నెమ్మదిగా ఉంటావు, నువ్వు ఆయురారోగ్యాలు కలిగి ఉంటావు. యుగ యుగాలు పరలోక మహాపట్నములో దేవునితో ఆనందిస్తావు. కావాలానికి భాగ్యం, కావాలానికి ఆనందం ఉన్న పాటున ఆయన స్వరానికి లోబడు, ఆయన గద్దింపుకు లోబడు, ఆత్మ ప్రేరణకు లోబడు, ఆత్మ ఇచ్చే జ్ఞానముతో వాక్యాన్ని నేర్చుకో, నీ జీవితం ధన్యమైపోతుంది. దేవుని బిడ్డ, చివరిగా జ్ఞానస్వరానికి లోబడకపోతే కలిగే నష్టం చెప్తాను. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24 నుంచి 32 వరకు మనం గమనిస్తే, దేవుని బిడ్డారా, 24, 25 వచనాల్లో ముఖ్యంగా పిలిచిన విధానం కనబడుతుంది. జ్ఞానము పిలిచిన విధానం ఏంటో చూద్దాం. 24వ వచనంలో, నేను పిలవగా మీరు వినకపోతిరి అంటే వాక్యము ద్వారా. ఎన్నోసార్లు దేవుడు నిన్ను కల ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ, సేవకుని ద్వారా కానీ అనేక రీతులుగా ఆయన స్వరాన్ని వినిపించాడు. దేవుని బిడ్డ, నువ్వు వినకుండా ఉన్నావా? 24వ వచనంలో 2వ మాట, నా చెయ్యి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయిరి. దేవుని బిడ్డ, ఇక్కడ చెయ్యి చాపడం అంటే అర్థం సాక్షాత్తు దేవుడు నీ కొరకు నా కొరకు మానవ దేహము ధరించుకొని పరిపూర్ణ మానవుడుగా దేవుడుగా ఈ లోకానికి వచ్చి, ఏమండి, ఒక తల్లి యొక్క ఆదరణ, తండ్రి యొక్క ఆదరణ బిడ్డకు ఆ చెయ్యి చాపినప్పుడు ఎలా కలుగుతుందో, సాక్షాత్తు దేవుడు ఈ లోకానికి వచ్చి ఆ విధంగా ఆ ప్రేమను చూపించాడు. నీకు తెలుసా? 25వ వచనం గమనించండి. 25వ వచనంలో, నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి. ఎంత భయంకరంగా ఉంది. అనగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన చూపినటువంటి ప్రేమను మనము మనసులో పెట్టుకోవడం లేదు. త్రోసివేయడం అంటే వాక్యానికి లోబడ్డం లేదు. త్రోసివేయడం అంటే ఈ లోకంలో
దేవుని కంటే కులము, డబ్బు, ఆస్తి, అంతస్తులు ఎక్కువగా ప్రేమించడమే యేసు ప్రభుని తోసేయడం. 25వ వచనం గమనించండి, 3వ మాట, నేను గద్దింపగా లోబడకపోతిరి, అనగా క్రమశిక్షణకు విధేయత చూపలేదు. ఎన్నోసార్లు ప్రభు మనకు జ్ఞానం కలగాలని, మనము విధేయులము అవ్వాలని, మనం దేవుని మీద ఆధారపడాలని, మనం నరకానికి పోకూడదని, నరక శిక్ష మనకు రాకూడదని, ఆ నరకములో అగ్ని ఆరని, పురుగు చావని ఆ పరిస్థితి మనకు రాకూడదని ప్రభు ఎన్నిసార్లు మనతో మాట్లాడాడండి. దేవుని బిడ్డ, ఒకవేళ నీవు నేను ఎన్నిసార్లు ప్రభు గద్దించిన క్రమశిక్షణలో మనతో ఆయన ఉద్దేశాలు బయలుపరిచిన, అంటే శిక్షించిన, ఏ రూపములో ఆయనకు లోబడకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించితే ఏం జరుగుతుంది? అవిధేయత పట్ల ప్రభు వైఖరి ఎలా ఉంటుంది నిత్యత్వంలో చూద్దాం. ఈ లోకంలో ఇష్టం వచ్చినట్టు తిని, ఇష్టం వచ్చినట్టు తాగి, ఇష్టం వచ్చినట్టు జీవించి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి, భయము పడక, విధేయత చూపక, దేవుని బిడ్డలారా, నీవు నేను ఇష్టం వచ్చినట్టు తిని, ఇష్టం వచ్చినట్టు త్రాగి, ఇష్టం వచ్చినట్టు జీవించి ఈ లోకము విడిచిన తరువాత ఒకవేళ నరకంలో పడితే, ఆ నరకములో పడి ఆ బాధ చూసి, ఆ యొక్క పరిస్థితులను చూసి ఏడుస్తూ ఉంటే అప్పుడు దేవుడు ఎలా ఉంటాడు? ఇష్టం వచ్చినట్టు జీవించి, ఇష్టం వచ్చినట్టు తాగి, పాపం చేసి నరకంలో పోతే వాళ్ళ పట్ల దేవుని యొక్క వైఖరి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. సామెత గ్రంథము 1వ అధ్యాయము 26 నుంచి 28లో ఆయన ఎలా ఉంటాడు, ఆయన వైఖరి ఎలా ఉంటుంది చూడబోతున్నాం. 26వ వచనం గమనించండి, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, ఇది దేవునికి న్యాయమైన నవ్వండి. దేవుని బిడ్డ, చాలాసార్లు ఇలాంటి వాక్యం చదివి దేవుడికి ఇంత పక్షపాతమా, దేవుడు ఇంత అన్యాయస్తుడా? నో నో నో, దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎందుకు నవ్వాడో నేను తర్వాత చెప్తాను. 26వ వచనంలో 2వ మాట, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను, ఇది కూడా దేవునికి న్యాయమే. 27వ వచనంలో, భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్టు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టము, దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఎందుకు? 28వ వచనంలో, దేవుని బిడ్డలారా, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు, ఎక్కడా? నరకములో. గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. జాగ్రత్త, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనము లేదు. నన్ను శ్రద్ధగా వెదుకుతురు కానీ వారికి నేను కనబడకుందును. నరకములో ఎంత ఏడ్చినా ప్రభు ప్రత్యక్షం కాడు. నరకములో ఎంత రొమ్ము కొట్టుకొని అల్లాడినా దైవ ప్రత్యక్షత దొరకదు, దేవుని స్వరము వినబడదు, దేవుడు కనబడడు. చూసారా దేవుని బిడ్డలారా, ఈ వచనాల్లో లేక ఇందులోని సారాంశము ఏమిటి అనగా, ప్రభు నవ్వు, ప్రభు అపహాస్యము చేయడానికి గల కారణము మన అవిధేయత. 29-30 వచనాల్లో ఎందుకు దేవుడు నవ్వుతున్నాడు, ఎందుకు దేవుడు అపహాస్యం చేస్తున్నాడు చాలా క్లారిటీ ఇచ్చాడండి. చూద్దాం. 29-30 వచనాల్లో దేవుని నవ్వుకు, దేవుని అపహాస్యానికి కనబడకుండా ఉండడానికి గల కారణం చూద్దాం. 29వ వచనం గమనించండి, జ్ఞానము వారికి అసహ్యము ఆయను. జ్ఞానం అనగా యేసుక్రీస్తు. దేవుని బిడ్డ, యేసుక్రీస్తును త్రోసివేస్తే, యేసుక్రీస్తు వద్దనుకుంటే, యేసుక్రీస్తును పక్కన పెట్టేస్తే, యేసు ప్రభు నాకు వద్దు ఆయన నమ్ముకుంటే, అమ్మో నాకు అవమానం ఆయన నమ్ముకుంటే, నేను కులం వదులుకోవాలి ఆయన నమ్ముకుంటే, నేను నాకున్నటువంటి లోక లాభ ప్రాప్తి వదులుకోవాలనుకుంటే, ఆ రోజు ప్రభు నవ్వుతాడు, సిగ్గుపడతాడు. ఈరోజు నువ్వు సిగ్గుపడితే ఆ రోజు ఆయన సిగ్గుపడతాడు. ఈరోజు ఆయన విషయం నువ్వు నవ్వితే ఆ రోజు నవ్వుతాడు ఆయన. ఈరోజు నువ్వు ఆయన అపహాస్యం చేస్తే రేపు ఆయన అపహాస్యం చేస్తాడు. అర్థమైందా? జ్ఞానము వారికి అసహ్యమాయను అనగా యేసుక్రీస్తు వారికి అసహ్యమాయను అని అర్థం. 29వ వచనంలో 2వ మాట, యెహోవా యందు భయభక్తులు కలిగినుట వారికి ఇష్టము లేకపోయెను. ఇప్పుడు అర్థమైందా దేవుడు ఎందుకు నవ్వాడు? ఇప్పుడు అర్థమైందా దేవుడు ఎందుకు అపహాస్యం చేశాడు? ఇప్పుడు అర్థమైందా దేవుడు ఎందుకు వారికి కనబడలేదు? ఇక 3వ మాటను మనం గమనిద్దాం. 30వ వచనం గమనిస్తే, నా ఆలోచన విననల్లకపోయిరి, నా గద్దింపు వారు కేవలము తృణీకరించిరి. దేవుడు ఎన్నిసార్లు గద్దించినా సనిగామే తప్ప లోబడలేదు. ఎన్నిసార్లు శిక్షించినా సనిగాము, దేవుని దూషించాము, నేను చర్చికి రాను, నేను బైబిల్ చదవను, నేను ప్రార్థన చేయనని ప్రభుని ఆ విధంగా బాధ పెట్టామా తప్ప ఎప్పటికీ అయ్యో నన్ను సరిచేయడానికి, నన్ను దిద్దడానికి, నన్ను మార్చడానికి, నాకు విధేయత నేర్పడానికి ప్రభు నాతో మాట్లాడుతున్నాడని ఎప్పటికీ మనం అనుకోలేదు. ఎంత తప్పండి, ఎంత తప్పు. దేవుని బిడ్డ, చివరిలో 31-32 వచనాలు గమనిస్తే, అవిధేయత గమ్యం నరకం. ఒకవేళ అలాగే ప్రవర్తిస్తే,
అలాగే జీవిస్తే ఏం జరగబోతుందో ప్రభు చెప్తున్నాడు. 31వ వచనం గమనించండి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించుదురు. అదండి, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపును పండ్లు కొరుకుట అక్కడ ఉండునంటే అదండి. వారు తమ ప్రవర్తనకు తగిన ఫలం అంటే నరకములో శిక్ష అనుభవిస్తారు. తమకు వెక్సమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. దేవుని బిడ్డలారా, భూమి మీద విరక్తి కలిగేంతగా, ఇక అసహ్యం కలిగేంతగా అక్ర సంబంధము, పాపము, త్రాగుడు, ఇక రకరకాల పాపాలతో జీవించి ఎన్నిసార్లు ప్రభు గద్దించినా, ఎన్నిసార్లు నీకు రోగము, ఎన్నిసార్లు నీకు యాక్సిడెంట్, ఎన్నిసార్లు నీకు జబ్బులు వచ్చి ఇది తప్పు, మాను అని ప్రభు చెప్పినా వినకుండా ఇష్టం వచ్చినట్టు జీవిస్తే ఏం జరుగుతుంది? 32వ వచనంలో జ్ఞానము లేనివారు అనగా యేసుక్రీస్తును కాదనుకున్నవారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బాబోయ్, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమర్చి నిర్మూలమగుదురు. చూసారా? ఫైనల్ జడ్జిమెంట్, నరకం. దేవుని బిడ్డ, నీ చేతులతో నీవే నీ కళ్ళు పొడుచుకున్నట్టుంది కదూ ఈ మాటలు వింటుంటే. ఈరోజు ఏమి నేర్చుకున్నామండి? ఈరోజు మన అంశము జ్ఞాన పిలుపు, దాని ఫలితం. జ్ఞానం యొక్క పిలుపు దేనికి అని మనం ఆలోచన చేస్తే, జ్ఞానం యొక్క పిలుపు యొక్క ఉద్దేశము ఆయన గద్దింపు విని లోబడాలని, ఆయన ఆత్మతో నింపబడాలని, అంతేకాదు ఆయన ఉపదేశం వాక్యాన్ని గ్రహించాలని. ఫలితమేంటి? సురక్షితంగా ఉండడానికి. ఫలితమేంటి? భయమేమీ లేక ఏ కీడు వచ్చినా నెమ్మదిగా ఉండడానికి. అందుకే మనం దేవుణ్ణి నమ్మాలి, అందుకే వాక్యానికి లోబడాలి. ఒకవేళ నేను నా ఇష్టం వచ్చినట్టే తిని త్రాగుతా, నా ఇష్టం అని అనుకుంటే ఏం జరగబోతుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు. అయ్యో, ఆ నరకములో గోలున ఏడుస్తూ రొమ్ములు కొట్టుకుంటూ ఎన్నోసార్లు సేవకుడు గద్దించాడు, ఎన్నోసార్లు కల్లో దేవుడు మాట్లాడాడు, ఎన్నోసార్లు అనేక రీతులుగా ప్రభు నాతో మాట్లాడాడు, అయినా నేను వినలేదు. ఇప్పుడు నాకు అన్నీ తెలిసింది, అబ్బో ఇక్కడ బాధ కలుగుతుంది, ఇప్పుడు నాకు దేవుడు కావాలని ఏడ్చినను ప్రయోజనము లేదు. ఆ దినము రాకతలికే, ఆ ఉగ్రత రాకతలికే, నీవు ఈ లోకాన్ని విడిచి నరకానికి పోకతలికే ఉన్న పాటున సిలువ నేడుకొస్తావా? దేవుని బిడ్డ, యవనస్తురాలా, నీ జీవితము వెక్సము కాకతలికే, ఈ కొద్దు నాకు ఈ బ్రతుకు అనకతలికే. ఇప్పుడే వచ్చి ప్రభు పాదాల దగ్గర పడితే ప్రభు నీకు నిత్య జీవం ఇస్తాడు, నిత్య ఆనందం ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు జ్ఞాన పిలుపు యొక్క ఉద్దేశము, ఫలితము తెలియచేశావు నైనా. మనిషి ఈ లోకంలో 2 పిలుపులు వింటున్నాడు. పోయిన వారము బుద్ధిహీన పిలుపు చెప్పారు, ఈ వారం జ్ఞాన పిలుపు చెప్పారు. 2 స్వరాలు విని ఏదో ఒక దాన్ని ఎన్నుకోవాలి. ఎవరైతే జ్ఞాన స్వరాన్ని, పిలుపును ఎన్నుకుంటారో వాళ్ళ గమ్యం పరలోకం. ఎవరైతే పాపపు పిలుపు, బుద్ధిహీనుని సైతాను పిలుపుకు లోబడతారో వాళ్ళ గమ్యం నరకం. అయ్యా, బిడ్డలు 2 విన్నారు. మా చేతుల్లో మరణం, జీవం పెట్టావు, ఎంచుకునే స్వేచ్ఛను మాకిచ్చావు. నేను నీ పిల్లలు భయముతో వణుకుతో నీ సిలువ దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఎవరైనా ఈ వాక్యం విని భయపడి, అయ్యా ఆ ఉగ్రత మాకొద్దు, నువ్వు కావాలంటే ఇప్పుడే వారికి మారు మనసు, ఇప్పుడే వారికి రక్షణ, ఇప్పుడే మారు మనసు తగిన ఫలములు ఫలించే భాగ్యం వారికి ఇచ్చి బలపరిచి ఇంకా విశ్వాసములు స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, త్రియేక దైవ దీవెనలు వాక్యం విన్న వారందరికీ కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.